అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. హోటల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో, మసాలా దోశ ఎలా ఉంటుందో చూపిస్తానండి. మసాలా దోశ అంటే అందులో మసాలా వేస్తారని కాదు. సో ఇది ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను మినపగుళ్ళు అనమాట. మినపగుళ్ళు మన క్వాలిటీగా తీసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. పప్పు వచ్చేసి తక్కువ పప్పు అయినా ఎక్కువలో వస్తుంది. సో మినపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా గ్లాసు ఒక కప్పు కొలత తీసుకోండి. మళ్ళీ వచ్చేసి నేను శనగపప్పు, పచ్చి శనగపప్పు వచ్చేసి సేమ్ ఒక కొల తీసుకున్నాను అనమాట. సో రెండు సమానంగా అనమాట. మినపప్పు ఎంత తీసుకుంటే శనగపప్పు కూడా అంతే అండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా ఉండే నేను వచ్చేసి సాబుదానా అనమాట, అంటే సగ్గుబియ్యం అంటారు కానీ తెలుగులో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మీరు అటుకులు కూడా తీసుకోవచ్చండి. అటుకులు తీసుకుంటే బియ్యం వచ్చేసి క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. నేను వచ్చేసి 3 కప్పులు వచ్చేసి బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట. అవి తీసుకున్నాను. మీకు నార్మల్ మీరు రెగ్యులర్ వండుకునే రైస్ బియ్యం తీసుకున్నా పర్లేదు. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను అనమాట. 3 కప్పులు వచ్చేసి మీరు అటుకులు వేసుకుంటే 2 కప్పులు బియ్యం తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఆ స్ట్రక్చర్ కానీ కలర్ కానీ అంత హోటల్ స్టైల్లోనే ఎలా వేస్తారో అలానే వస్తుందండి. రుచి కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. నేను ఎలా తయారు చేస్తున్నాను, మీరు ఎలా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి కొలత చెప్తున్నాను అనమాట. 3 కప్పులు వచ్చేసి బియ్యం, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు. ఇందులో వచ్చేసి మనం మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వచ్చేసి సగ్గుబియ్యం వేసాను అనమాట. నేను అటుకులు యాడ్ చేయలేదు కాబట్టి నేను 3 కప్పులు వచ్చేసి నేను బియ్యం వేసుకొని కడిగేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటల నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. సో నేను గ్రైండర్లో వేసుకున్నానండి. మీరు వచ్చేసి మామూలు చేతితోనే రుబ్బుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే వచ్చేసి మీరు కొంచెం ఎక్కువగా రుబ్బుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. పిండి వేడెక్కిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు కొంచెం సగ్గుబియ్యం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను వచ్చేసి నైట్ ఒక 2 గంటలు దాటిన దగ్గర నుంచి మనం వేసేసుకోవచ్చండి దోశ వచ్చేసి. నేను వచ్చేసి నైట్ అంతా అలానే వదిలేసాను. బాగా పులిసింది అనమాట. వచ్చే పిండికి బాగా ఉబ్బింది. అది ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసేటప్పుడు సరిగ్గా రాదనమాట. అది వచ్చేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన సాల్ట్ కూడా అప్పుడే కలుపుకోవాలన్నమాట. నైటే కలిపి పెట్టేసుకుంటే ఇంకా ఎక్కువగా పులిసిపోతుంది ఎండ టైంలో. సో ఇక్కడ వచ్చేసి నేను బంగాళదుంపలు అండి, ఆ మసాలా ముద్ద తయారు చేయడం కోసం 3 బంగాళదుంపలు వచ్చేసి పైన లేయర్ ఎలా చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. అలా అయితే బాగా ఉడుకుతాయి అనమాట. ఎప్పుడైనా అలా ట్రై చేయండి. తొక్కలు తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో బంగాళదుంపలు ఉడకబెట్టిన తర్వాత వచ్చేసి చల్లనీళ్ళు వేయకూడదండి. చాలామంది చల్లనీళ్ళు వేస్తుంటారు. అలా వేస్తే వచ్చేసి చల్లనీళ్ళ వల్ల తొక్క ఇంకా స్టిక్ అయిపోయి ఊడుకొని రాదనమాట. సో మీరు వచ్చేసి ఆ వేడి నీళ్ళతో బయటికి తీసి పక్కన పెట్టుకుంటే ఆ తొక్కలు బాగా వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి నేను అది రింగ్ లైట్ పెట్టుకున్నానండి. ఎందుకంటే అక్కడ లోపలికి ఎదురుగా నేను గోడ అడ్డు ఉంటుంది అనమాట. లైట్ వచ్చేసి సరిగ్గా కేనేడ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి అది అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా మదర్తో మాట్లాడుతూ వచ్చేస్తున్నాను అనమాట. సో అందుకే నవ్వుకుంటూ అది పీల్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. అంటే బంగాళదుంపలు తొక్కలు తీస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు తీస్తే తొక్కలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. మరి అంత కాలుతూ వేడి మనం పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి చూస్తే మధ్యలో అలా కట్ చేసుకోవడం వల్ల వచ్చేసి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చేసినప్పుడు అలా ఘాట్లు పెట్టుకొని ఉడకబెట్టుకుంటే అది బాగుంటుంది. ఇంకా వచ్చేసి మనం మసాలా తయారు చేయడం కోసం ఆల్రెడీ ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకున్నానండి. మరి ఎక్కువ నూనె అవసరం లేదు, కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి పోపు గింజలు, దంచిన అల్లం వేసుకున్నానండి. మీరు అల్లం ముక్కలు తరిమైనా వేసుకోవచ్చు, మీరు అల్లం తరుగైనా వేసుకోవచ్చు. నాకు అల్లం తరుగు తగులుతూ ఇష్టం ఉండదు. ఒక దగ్గర ఏదైతే ఉంటే బాగుంటుందని చెప్పేసి దంచి వేసాను అనమాట. ఆ ఫ్లేవర్ అనేది దిగితే సరిపోతుంది. సో బాగా వేపేసుకున్న తర్వాత పోపు అనేది బాగా వేగాలన్నమాట. అట్లా వచ్చేసి ఇప్పుడు కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయ రేకులతో కట్ చేసుకోవాలన్నమాట. ఎంత చిన్న ఈనుకల్లో కట్ చేసుకుని అంత బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈనుకల్లో కట్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. చూసారు కదండి, అది కొంచెం బ్రౌన్ కలర్లో మారింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను బంగాళదుంప ఉడకబెట్టుకున్నాను కదండి, అది చేతితో పిసికేసి వేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ బంగాళదుంపలు ఉంటే కొంచెం స్మాషర్తో ఇలా మధ్య పీసు వేసుకోవచ్చు. మనం కట్ చేసి వేసుకుంటే పీసులా ఉండిపోతాయండి. అలా కట్ చేసి వేయద్దు, ఎప్పుడు స్మాష్ చేసే వేసుకోండి. ఇది మసాలా దోశకి ఎప్పుడు అదే బాగుంటుంది. మన కూరకు వండుకున్నట్టు ముక్కలు కట్ చేసి వేస్తే అది ముక్కలా ఉండిపోతుంది అనమాట. అది బాగా బ్లెండ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పొడులు కూడా వేసుకున్నానండి. జీలకర్ర పొడి, జీలకర్ర నార్మల్గా వేసుకోవచ్చు, పొడి అయినా వేసుకోవచ్చు అండి. నాకు పొడి అంటే ఇష్టం కాబట్టి పొడి వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, టేస్ట్ సరిపడా ఉప్పు. కొద్దిగా వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కొద్దిగా కారం పొడి వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి కారం మనకు సరిపోదు అనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు.
మీకు ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా మెదిపేసుకోవాలన్నమాట. సో నేను చూసాను కదండి, చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా బాగా మెదిపేసానండి నేను. సో అలా మెదిపేసి ముద్ద అనేది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇదంతా పెట్టేసి పక్కన ముద్ద పెట్టేసుకోవటమే. ఇప్పుడు ఆల్రెడీ మరి నేను కొద్దిగా సాల్ట్ కలుపుకున్నాను, ఎక్కువ కలుపుకోలేదు, ఎందుకంటే ఆ మసాలా ముద్దలో సాల్ట్ వేసి ఉంటుంది కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి ఈ పిండి రుబ్బులు అనేది. మన అట్ల రేకు అనేది చెప్పేసి కొంచెం ఎంత వెడల్పుగా అంటే దోశ అంత పెద్దది వస్తుంది అనమాట. చిన్న అట్ల రేకు ఉంటే చిన్న దోశ వస్తుంది. సో నాకైతే పెద్దదే ఉందనమాట. నేనైతే మొత్తం స్ప్రెడ్ చేసినట్టు వేసేసుకున్నాను. మీకు ఇంకా బాగా పలుచగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని పలుచగా వేసుకోవచ్చు. నేను అటు ఇటు ఎందుకు కలుపుతున్నానంటే మన స్టవ్ అనేది చిన్న కింద ఒకే దగ్గర బర్నర్లో వస్తుందన్నమాట. చాలా స్టవ్లు వచ్చేసి ఎక్కువ చుట్టూ అంచుల వరకు స్ప్రెడ్ అవ్వవు. అది హోటల్స్లో అయితే రాయి వేస్తారు కాబట్టి పెద్ద స్టవ్లు ఉంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ మనం కొంచెం అటు ఇటు కలుపుతూ కాల్చుకుంటే మొత్తం ఈవెన్గా ఉడుకుతుంది అనమాట. మనం ఇక్కడ వచ్చేసి కొంచెం ఒకసారి ఇలా కదిపి తీసుకుంచుకోవాలండి. ఎందుకంటే మనం అదే మసాలా ముద్ద వేసిన తర్వాత మనం ఒకసారి తీస్తే రాకపోతే అంత చిరాగ్గా ఉంటుంది. ఒకసారి కదిపి వేసిన తర్వాత ఆ మసాలా ముద్ద అలా మధ్యలో పామేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. బయట హోటల్ అయితే ఒక స్పూన్ వేసి ఆపేస్తారు. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2-3 స్పూన్ల వరకు వేసాను అనమాట. ఇంక మనం సపరేట్ చట్నీ కూడా అవసరం లేదు. నేనైతే దీన్ని మంచి కాంబినేషన్గా చేపల పులుసు అని కాంబినేషన్ తిన్నాను అనమాట. మీకు ఆ కాంబినేషన్ ఇస్తే అలా కూడా ట్రై చేయొచ్చు. మసాలా దోశ విత్ చేపల పులుసు చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో అంతేనండి, దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది మీ టేస్ట్ మీరు ఒకసారి ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. హోటల్లో తిన్నట్టే అనిపిస్తుంది, కానీ మనస్ఫూర్తిగా కడుపు నిండా తినొచ్చు అనమాట. సో అటు ఇటు కూడా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఎంత ఎర్రగా ఈవెన్గా కాలిందో మీకు చూపిస్తున్నాను అనమాట. అలా కాల్చుకుంటే దాని టేస్ట్ ఉంటుంది. మధ్యలో కొద్దిగా మీరు నూనె కూడా అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. చూడ అటెండ్ ఇటు మొత్తం బాగా కాలిందనమాట. మీకు నూనె ఇష్టం లేకపోతే నార్మల్గా వేసేసుకోవచ్చు మొత్తం. సో ఫైనల్గా ఇదండి వంట చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నాను కదండి, హోటల్లో టేస్ట్ అనేది వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరైతే తప్పకుండా ఈ వంట రెడీ చేసి తినండి, మనస్ఫూర్తిగా తినొచ్చు, చాలా బాగుంటుంది కూడా.